మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. హర్మూజ్ జలసంధిలో డొనాల్డ్ ట్రంప్ రాక్షస తాండవం చేస్తున్నాడు. విలయ తాండవం కాదు, రాక్షస తాండవం. జలసంధిని మూసివేస్తాం, ఇరాన్ ని భూమట్టం చేస్తామంటూ మళ్ళీ వార్నింగ్లు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ ఇష్యూని మరింత జటిలం చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ తన సోషల్ మీడియా ద్వారా బయటికి ప్రకటించే విషయాలు వేరుగా ఉన్నాయి, అట్లాగే హర్మూజ్ జలసంధిలో ప్రవర్తిస్తున్న విషయాలు వేరుగా కనిపిస్తున్నాయి. ఇరాన్ని దాడి చేస్తాం, ఇరాన్ పైన అటాక్ చేస్తాం, భూభాగం పైన దాడులు చేస్తాం. తాజాగా నిన్న ఇవ్వాలి అనుకోలే లెక్కల ప్రకారం. మనకు అమెరికాకి 12 గంటల తేడా ఉంది కదా, ఆ 24 గంటల పంచాయతీ ఏదో ఉంది కదా కాలమానం, అది చూసుకుంటే ఇవ్వాలనే చెప్పుకుందాం. ట్రంప్ ఏం చెప్తాడు, ఇరాన్లో ఉన్న వాటర్ సోర్స్ పైన, బ్రిడ్జిల పైన, ఆయిల్ సోర్స్ల పైన అటాక్ చేస్తానని చెప్తాడు. రేపే పాకిస్తాన్లో 21వ తేదీ, ఏప్రిల్ 21వ తేదీ రోజు పాకిస్తాన్లో మళ్ళీ చర్చలకు అవకాశం ఉంది. కానీ ఈలోపు జరిగిన పరిణామాలన్నీ లెబనాన్ పైన సీజ్ ఫైర్ విధించిన తర్వాత కూడా అమెరికా ప్రవర్తించిన తీరు ఈ చర్చలని తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఈ చర్చలపైన ఇరాన్కి నమ్మకం లేకుండా చేస్తున్నాయి. ఈ మాట చెప్తుంది ఇరాన్, అమెరికాని ఎవరు ఎప్పుడూ నమ్మకండి, అమెరికా ద్రోహమే చేస్తుంది తప్ప మేలు చేయదు అని. ఆ ముద్ర అమెరికా పైన ఇప్పటికే ఉంది. ఇరాన్ చెబుతున్న మాటల్ని, ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుందా, ఇరాన్ ప్రమాదకరంగా మారుతుందా పశ్చిమాసియాలో, ఇరాన్తో భవిష్యత్తులో ప్రపంచానికి ముప్పుందా పక్కన పెడదాం. సమస్యని పరిష్కరించడంలో ట్రంప్ తొందరపాట్లు, ట్రంప్ వేగమైన నిర్ణయాలు, ట్రంప్ నోరుజారుడు విధానం ఇరాన్ని హెచ్చరిస్తోంది. ఇరాన్ని భయోపాతంలోకి, భయపడే ప్రక్రియలోకి తీసుకెళ్తుంది. ఒక రకంగా భయపడగా నమ్మకాన్ని కోల్పోయే ప్రక్రియలోకి తీసుకెళ్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇరాన్ పైన యుద్ధం చేసి తన పరువు పోగొట్టుకున్నాడు. అమెరికా ఆయుధాలు ఇంత గొప్పవి, అంత గొప్పవి, ప్రపంచంలో మాకు మించిన ఆయుధాలు లేవని చేస్తున్న ప్రచారం అంతా ఉత్త డబ్బా అని తేలిపోయింది. ఇరాన్ ఖర్చుతో పోలిస్తే అమెరికాకైన ఖర్చు 10 రెట్లు 20 రెట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది యుద్ధంలో. ఇరాన్ ఆస్తులు నష్టపోయింది తప్ప యుద్ధ సామాగ్రి విషయంలో అమెరికా ఎక్కువగా నష్టపోయినట్టుగా అర్థమవుతోంది. ఇన్ని తెలిసినాక కూడా డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఇరాన్ని బెదిరించడం నిజంగా సమంజసంగా ఉందా? ఇరాన్ని బెదిరిస్తున్న తీరు చూస్తున్నా మీకు ఏమనిపిస్తుంది? తాజాగా ట్రంప్ చేసిన ఒక ప్రయోగం, హర్మూజ్లో ఆయన చేసిన ఒక తాండవం, రాక్షస తాండవం మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకొని వస్తున్న ఒక నౌక పైన ట్రంప్ పంపించిన అమెరికా సైన్యం, యుఎస్ఎస్ ట్రిపోలి అంటారు యుద్ధ నౌక, యుఎస్ఎస్ ట్రిపోలి యుద్ధ నౌక నుంచి హెలికాప్టర్లో సైనికులు వెళ్ళి, మీరు వీడియోలో చూడొచ్చు స్క్రీన్ పైన, ఇప్పుడు నేను చెప్తున్న మాటలకు తగ్గ వీడియోలు కూడా స్క్రీన్ పైన మేము చూపిస్తున్నాం. యుఎస్ఎస్ ట్రిపోలి నుంచి యుద్ధ విమానం, హెలికాప్టర్ వెళ్ళి ఏదైతే నౌక, ఇరాన్ నుంచి వస్తున్న ఒక నౌక, సరుకు రవాణా నౌక, ఇది ఆయిల్ నౌక కూడా కాదు, ఆ సరుకు రవాణా నౌకని బంధించేసింది. హెలికాప్టర్ నుంచి నౌక పైన సైనికులు దిగి ఆ నౌకను సీజ్ చేసి ఇప్పుడు హర్మూజ్లో ఫ్రీజ్ చేసింది. ఇరాన్కి ఒక్క నౌక వెళ్ళడానికి వీల్లేదు, ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకొని ఒక్క నౌక బయటికి రావడానికి వీల్లేదనే విషయాన్ని చెప్తూ వస్తున్న ట్రంప్ హర్మూజ్ దగ్గర ఏమి చేయలేకపోయాడు, చైనా విషయంలో ఏమీ చేయలేకపోయాడు. కానీ ఇరాన్ పైన నిన్న మళ్ళీ చర్చలకు వెళ్ళేటప్పుడు ఈ దాడి ఎందుకు? హర్మూజ్ని ఫ్రీ చేయాలని కోరుకున్నప్పుడు, హర్మూజ్ని వదిలేయమని ఇరాన్పై ఒత్తిడి చేస్తున్నప్పుడు ట్రంప్ ఎందుకు బంధించాల్సిన అవసరం ఏర్పడిందనే చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాగుతుంది. ఎందుకంటే రేపు 21వ తేదీన హర్మూజ్, ఇరాన్కి అమెరికాకు మధ్య చర్చలున్న ఇస్లామాబాద్లో, ఆ చర్చలకి ఇరాన్ మేము రామని చాలా స్పష్టంగా చెప్తుంది. కారణం ఏంటంటే ఈలోపు హర్మూజ్లో ట్రంప్ చేసిన ప్రయోగాలు, ట్రంప్ చేసిన దాడులు, ట్రంప్ చేసిన సీజులు ఫలితంగా నిన్నేమైంది, భారత నౌకలపైన కూడా దాడులు జరిగాయి. ఇరాన్ సైన్యమే కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. నమ్మకం కోల్పోతుందేమో ఇరాన్ ఇతర దేశాల పట్ల అనే ఒక ఆందోళన అయితే కలుగుతుంది. ఎందుకు ఇంత ఆందోళన అంటే, హర్మూజ్ జలసంధి గనక ఇరాన్ గుప్పెట్లోనో అమెరికా గుప్పెట్లోకి వెళ్ళిపోతే దాని ప్రభావం మన ఇంట్లో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రపంచం మొత్తం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపుతుంది. మన ఊర్లో పెట్రోల్ ధర 200 రూపాయలకు లీటర్ పెరిగే అవకాశం ఉంటుంది. డీజిల్ 150 పైనే అమ్ముతారు. దాని తర్వాత బ్లాక్లో అమ్మే రోజులు వస్తాయి. మన గ్యాస్, ఇంటికి గ్యాస్ వచ్చే సమస్య ఏర్పడుతుంది. ఇంట్లో సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఆయిల్ మీదనే ఈ రవాణా వ్యవస్థ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరుగుతాయి. సరుకు రవాణా, తినే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. అంతేకాదు, ఒక్కవేళ ఇరాన్ చేతుల్లోకి పూర్తిగా హర్మూజ్ వెళ్ళిపోయినా, లేకపోతే అమెరికా చేతుల్లోకి పూర్తిగా హర్మూజ్ వెళ్ళిపోయినా, వాళ్ళు వేసే కప్పం కావచ్చు, వాళ్ళు విధించే ఫీజులు కావచ్చు, వాటి చెల్లించడం కూడా మళ్ళీ ప్రపంచ దేశాలకి భారంగానే మారుతుంది. హర్మూజ్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ వేస్తున్న కుప్పిగంతలు, తొందరపాటు చర్యలు ఇరాన్ని చర్చలకు రాకుండా చేస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇస్లామాబాద్కి ఇరాన్ చర్చలకు రాకుండా చేస్తుంది ట్రంపే కదా. నిన్న జరిగిన దాడి దానికి ఒక ఉదాహరణ చెప్పొచ్చా?
డొనాల్డ్ ట్రంప్ తప్పుడు అడుగులు, తప్పుడు చేష్టలు, రాంగ్ స్టెప్స్ ప్రపంచానికి ప్రమాదకరంగా మారుతున్నాయని చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ అవసరమా? మీరేమనుకుంటున్నారు? ట్రంప్ తీసుకుంటున్న చర్యల వల్లే ఇరాన్ చర్చలకు రాలేదంటున్న నా అభిప్రాయాన్ని మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకించినా సమర్థించిన మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్స్ రూపంలో రాయండి. మీ కామెంట్స్ ఖచ్చితంగా బాగుంటే నేను వాటిపైన మరొక వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి, ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.